లోని వరద ప్రభావిత ప్రాంతాలను కేటీఆర్ పరిశీలించారు. తొలుత సిరిసిల్లలో వరద ప్రాంతాలను పరిశీలించిన కేటీఆర్ కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డికి చేరుకున్నారు. పాల్వంచ వాగు ఉధృతిని, తెగిన రోడ్డును పరిశీలించారు. సిరిసిల్లలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు, సహాయక చర్యల్లో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రతి అంశంలోనూ ఒత్తిడి తెచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. పార్టీ తరపున సహాయక చర్యల్లో విస్తృతంగా పాల్గొవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. వరదల్లో చిక్కుకున్న వారిని, వర్షాల వల్ల నష్టపోయిన వారిని తక్షణ సహాయం అందించాలని సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం అవసరమైతే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి వ్యాధులు ప్రబలకుండా చూడాలని అన్నారు. వారితో నేను కూడా నిన్న మాట్లాడినాను, వాళ్ళు చిక్కుకొని పోయిన వాళ్ళందరితో కూడా. కానీ మరి ఈరోజు ఉదయం హెలికాప్టర్ వచ్చి వారు స్పందించి కాపాడినారు, చాలా సంతోషం. నేను అధికారులను అభినందిస్తా ఉన్నాను. చాలా మంది పోలీస్ అధికారులు, చాలా మంది రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి గత 24 గంటలుగా స్పందించి పనిచేస్తున్నారు. ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి, ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. కూలిపోయిన ఇళ్లకు కూడా వెంటనే వాటి స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మా పార్టీ తరఫున కూడా మా కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ, ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో గంప గోవర్ధన్ గారు తిరుగుతూ ఉన్నారు, ఎల్లారెడ్డిలో నల్లమడుగు సురేందర్ గారు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడన్నా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కార్యకర్తలు, నాయకులు వారికి సరిపడా మంచినీళ్లు, ఆహారం ఇవన్నీ కూడా అందించి అవసరమైతే కొన్ని వైద్య శిబిరాలు కూడా పార్టీ నుంచి ఏర్పాటు చేస్తాము. మేము మా ప్రయత్నంగా, మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలను ఆదుకునే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తాం.